అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు మీకు నేను ప్యాకింగ్ చేసేటప్పుడు, అలాగే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కొన్ని నియమాలైతే పెట్టుకున్నానండి. అవి మీతో షేర్ చేసుకుంటాను. అవి విన్నారంటే మీకు చాలా సందేహాలనేవి నివృత్తి అయిపోతాయని నేను అనుకుంటున్నాను. అవేంటంటే మన ఛానల్‌లో పూజా సామాగ్రి ఆన్‌లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా ఎంతో ఇదిగా నాకు అనేది సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే నిన్న అక్షయ తృతీయ పూజ కిట్ అని కూడా పెట్టాను. చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే నేను పూజా సామాగ్రి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, మనకు కొన్నిసార్లు ఆ టైం అనేది కలిసి రాదు. అయితే 2 మంత్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లోనే స్టార్ట్ చేశానండి. నేనేమి సెపరేట్‌గా రూమో ఏది తీసుకోలేదు. మాది డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కాబట్టి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లోనే స్టార్ట్ చేశాను. పిల్లలు ఎలాగో మన దగ్గర ఉండరు కాబట్టి ఆ రూమ్‌లో అన్ని పూజా సామాగ్రి పెట్టుకున్నాను. డేట్ అది వచ్చినప్పుడు ఆ రూమ్ వైపు కూడా నేను వెళ్ళనండి. అలాగే నాన్ వెజ్ అయితే తింటాం కదా! నాన్ వెజ్ నేను వీక్లీ వన్స్ తింటాను. తిన్నప్పుడు కూడా నేనేం చేస్తానంటే నాన్ వెజ్ తిని మీ ఆర్డర్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పటి వరకు నా దగ్గర ఒక 200 దగ్గర ఆర్డర్స్ అయితే నేను డిస్పాచ్ చేశాను. అయితే ఎప్పుడు కూడా నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం నేను ప్యాకింగ్ అనేది చేయనండి. మరుసటి రోజు మళ్ళీ తలస్నానం చేసి అప్పుడు నేను ప్యాకింగ్ అనేది చేస్తాను. అలాగే పూజ చేసేటప్పుడు ఎంత పవిత్రంగా, ఎంత చిత్తశుద్ధితో పూజ చేసుకుంటానో అదే విధంగా నేను పూజా సామాగ్రి పెట్టిన రూమ్‌లో కూడా అదే విధంగా ఉదయం స్నానం చేయకుండా వెళ్ళి కూడా ఆ రూమ్‌ని అనేది నేను క్లీన్ చేయనండి. స్నానం చేసి వచ్చిన తర్వాతే ఆ రూమ్‌ని నేను తుడిచి అనేది క్లీన్ చేసుకుంటాను. అలాగే ఎవరిని కూడా రూమ్‌లోకి అనేది అలౌ చేయను. ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే ఆ రూమ్‌లో అన్నీ పెట్టుకుంటున్నాను. ఆ విధంగా నేను ప్యాకింగ్ చూపించిన విధంగా చేసుకుంటానండి. నేనే అన్నీ చేస్తాను. అయితే దీని మీద పేపర్ అనేది మనం అంటిస్తే చిరిగిపోతుందేమో అని చెప్పేసి మన కొరియర్ కవర్స్ ఉంటాయి కదా! ఆ కవర్స్ తీసుకొని దాన్ని కట్ చేసి నేను దాని మీద అడ్రస్ రాసి ప్యాక్ చేస్తానండి. అలాగే మనం ఎంత నియమ నిష్టలతో పూజలు, వ్రతాలు చేసుకుంటామో దీన్ని కూడా నేను అదే విధంగా ఈ బిజినెస్‌ని భావిస్తూ చేస్తూ వస్తున్నానండి. అయితే బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా పనిని దైవంగా భావిస్తారు. అదేవిధంగా నేను కూడా ఈ చిన్న చిన్న నియమాలు పెట్టుకున్నాను. అయితే రీసెంట్‌గా మా పాప వచ్చిందనమాట. మా పాప వచ్చి నేను అప్పుడు బయటికి ఎర్లీ మార్నింగే కదా వాళ్ళకి బస్సులుంటాయి. నేను ఆ టైంలో వాకింగ్‌కి వెళ్ళేటప్పటికి వచ్చింది. వచ్చి లగేజ్ ఎప్పుడు కూడా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో పెడతది. కానీ తను పెట్టలేదండి. బయటన హాల్‌లో అనేది ఉంచేసింది. అప్పుడు వచ్చిన తర్వాత చెప్తుంది, "అమ్మ నువ్వు ఈ రూమ్‌లో పూజా సామాగ్రి అంతా పెట్టావు కదా! అందుకే నేను ఆ రూమ్‌లోకి వెళ్ళకుండా ఇక్కడే లగేజ్ పెట్టాను. స్నానం చేసి అప్పుడు పెట్టుకుందామని చెప్పేసి ఆ చిన్న చిన్న విషయాలు నేను చిన్నప్పటి నుంచి పూజలు ఎంత ఇదిగా చేస్తానో, ఎలాంటి నియమాలు పాటిస్తానో పిల్లలకు కూడా తెలుసనమాట. అందుకని వాళ్ళు కూడా అదే విధంగా పాటిస్తూ వస్తున్నారండి. ఇక ఈ విధంగా నేను అన్నీ కూడా సిద్ధం చేసేసాను. అక్షయ తృతీయ కిట్ కొంతమంది ఆర్డర్ చేసుకున్న పూజా సామాగ్రి అంతా కూడా నేనే స్వయంగా తెస్తాను. అలాగే పార్సిల్ చేస్తాను, కొరియర్ చేస్తాను. అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా నేనే స్వయంగా తయారు చేస్తున్నానండి. మన ఛానల్‌లో వచ్చిన ప్రోటీన్ పౌడర్ తీసుకున్న వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది వాట్సాప్ మెసేజెస్ పెడుతున్నారండి. ఉందా అని చెప్పేసి. నేనైతే ఒక 1 వీక్‌లో నేను వీడియో అనేది రెడీ అయిన వెంటనే పోస్ట్ చేస్తాను. పెట్టిన వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ప్రయత్నించండి.